హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత పీఆర్‌పీలోనే పోస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పీఆర్‌పీ అన్నది ఉంటుంది. సో, అది కొంతమంది తీసుకుంటుంటారు, కొంతమంది తీసుకోకపోతుంటారు. సో, నన్నడిగితే నేనేమంటానంటే పీఆర్‌పీ కానీ, జీఎఫ్‌సీ అనేది తీసుకోవటం వలన బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో, బెటర్ రిజల్ట్స్ ఎలాగంటే మన పీఆర్‌పీ, జీఎఫ్‌సీ అనేవి మనకు ఎప్పుడైతే పోస్ట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇచ్చామో వాళ్ళకేమవుతుందంటే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి బాగా అవైలబుల్‌గా ఉంటాయి. ఆ కొత్తగా పెట్టిన ఫాలికల్స్‌కి. సో, ఆ అవైలబిలిటీ వలన ఏమవుతుందంటే ఎక్కువగా గ్రోత్ అనేది సక్సెస్ రేట్ అనేది బాగా వస్తుంది. మాకుండే క్లయింట్స్ కూడా చాలా మందికి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. పీఆర్‌పీ కానీ, జీఎఫ్‌సీ కానీ తీసుకోండి అని. తీసుకున్న వాళ్ళందరికీ కూడా బెటర్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. సో, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 ఇయర్స్ అబోవ్ నుంచి మన 60 ఇయర్స్ వరకు ఎప్పుడైనా చేయించుకోవచ్చు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 22-60 అనేది వాళ్ళకేంటంటే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ కానీ, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కానీ అండ్ హార్ట్ సివియర్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్స్ కానీ అన్నీ బాగానే ఉంటే ఏ ఏజ్ వరకు అయినా చేయించుకోవచ్చు.